సో చిన్నపిల్లలకి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆడపదార్థాలు మీరు చెప్పినట్టు చేస్తూ ఉంటాయి. సో వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మనకి అలాగే మెడికల్ షాపులు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళిపోయి సొంత వైద్యాలు చేస్తూ ఉంటారు. వీటి వల్ల పిల్లలకి ఏమైనా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మందుల వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్, ఎస్పెషల్లీ ఉబ్బుకామెర్లు వచ్చిన పిల్లలకి వాడే మందులు జాగ్రత్తగా వాడాలి. ఒకటి, అసలు ఇంతవరకు ఉబ్బుకామెర్లు రాలేదు, ఒక డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఉబ్బుకామెర్ల లాగా లక్షణాలు ఉన్నాయని అనుమానించడానికి ఎర్లీగా ఒక కాంటాక్ట్ వస్తుంది. అదే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఇక్కడ మందు తీసుకుని లేకపోతే ఇంతకుముందు వాడాం కదా అని అట్లా వాడిస్తే ఆ ఫస్ట్ కాంటాక్ట్ హెల్త్ కేర్ లేట్ అయిపోతుంది. సో కొంత ఉబ్బుకామెర్లు ఎస్టాబ్లిష్ అయితే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఆ డిలే వల్ల లేట్ పికప్ జరుగుతుంది, ఐడెంటిఫై చేయడం లేట్ అవుతుంది. ఉబ్బుకామెర్లు వచ్చిన వాళ్ళకి స్ట్రాంగ్గా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఎస్పెషల్లీ నెఫ్రోటాక్సిక్ మందులు అసలు వాడద్దు అని చెప్తాం. ఆర్ వేర్ మినిమం వాడండి, అది కూడా మెడికల్ అడ్వైస్ లేకుండా వాడద్దు. వీటికి ఏమైనా కేటగరైజేషన్ ఉందా సార్? ఇప్పుడు మనకి కాంబిఫ్లామ్ ఉంది అడల్ట్స్లో, మజిల్ కాళ్ళు కండరాలు పట్టేస్తాను, మజిల్ పెయిన్స్కి జాయింట్ పెయిన్స్కి కాంబిఫ్లామ్ ఓవర్ ద కౌంటర్ ఫ్రీగా దొరికేస్తున్నాం. అదొక బ్రాండ్ అనుకోండి. ఆ కాంబినేషన్ బ్రూఫిన్ విత్ పారాస్టమాల్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం. ఆ మందుల వల్ల కిడ్నీ మీద రిస్క్ పెరుగుతుంది, కిడ్నీ మీద ఒత్తిడి పెరుగుతుంది, కిడ్నీ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడితే ఏ మందు వాడామో దానివల్ల కిడ్నీ మీద ప్రెషర్ ఏముంటుంది, ఒత్తిడి ఏముంటుంది, దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ రిస్క్ ఎక్కువైపోతుంది. ఓకే. ఇప్పుడు డాక్టర్స్ చాలా చోట్ల చెప్తుంటారు రోజుకి 8 లీటర్లు తాగాలి, 8 గ్లాసులు తాగండి అని చెప్తూ ఉంటారు. సో పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ఈ రూల్ అవుతుందండి? ఫిక్స్డ్ ఉండదండి పిల్లలకి. అడల్ట్స్లో ఏమైందంటే ఆల్రెడీ ఒక హైట్ వెయిట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, బాడీ సర్ఫేస్ ఏరియాకి లెక్క పెట్టుకుని చెప్తాం క్యాలిక్యులేట్ చేసేది. కానీ పిల్లలు ఇప్పుడు 1 లీటర్ తాగండి అంటే 6 నెలల పిల్లలకి వాల్యూమ్ రిక్వైర్మెంట్ వేరు, 1 ఇయర్కి వేరు, 2 ఇయర్స్కి వేరు, ఏజ్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ మారిపోతుంది. అలాగే ఉబ్బుకామెర్లు ఉండి వాళ్ళకి వాటర్ ఎక్కువ ఒళ్ళంతా ఊబకాయం వచ్చేస్తున్న వాళ్ళకి ఒబెసిటీ ఎడిమా వచ్చి ఎనసార్క్ అంటాం, అంటే ఒళ్ళంతా వాచిపోవటం నీరు పట్టి, వాళ్ళలో ఎక్కువ వాటర్ తాగి యూరిన్ పోయట్లేదు అనుకోండి, ఆ వాపులు ఇంకా పెరుగుతాయి. సో వాళ్ళ క్లినికల్ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మెడికల్ కండిషన్ బట్టి రికమెండేషన్స్ మారుతాయి. ఫిక్స్డ్ నెంబర్ అడల్ట్స్ లాగా 8 గ్లాసెస్ అనో 6 to 8 గ్లాసెస్ అనో, సమ్మర్లో కొంచెం ఎక్కువ తాగాలని అట్లా ఫిక్స్ చేయలేము పిల్లలకి. ఏజ్ బట్టి రికమెండేషన్స్ మారుతాయి, బట్ దే హ్యావ్ ఎ సెట్ రికమెండేషన్ పర్ ఏజ్. ఓకే. ఇట్లా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కానివ్వండి, ఉప్పు కానివ్వండి, అట్లాగే మనకి జంక్ ఫుడ్, ఇవి పిల్లలు ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు? జనరల్గా అందరికీ లో సాల్ట్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం పుట్టిన దగ్గర నుంచి ఏంటంటే 5-6 నెలల తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి సప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేస్తారు. ఇంట్లో పేరెంట్స్ చప్పగా ఉంది వీళ్ళు తినే ఫుడ్ అని ఎక్స్ట్రా సాల్ట్ కానీ ఎక్స్ట్రా షుగర్ కానీ యాడ్ చేస్తారు, చేయకూడదు. అప్పటి నుంచే బాడీకి ఉప్పును అలవాటు చేసేస్తే వాళ్ళకి టేస్ట్ బడ్స్ డెవలప్ కావు. మన టేస్ట్ న్యూ బార్న్ బేబీస్ కానీ 6 నెలల పిల్లల టేస్ట్ కానీ ఒకటి కాదు. సో ఉప్పు ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేసి హై సాల్ట్ చేస్తే బాడీకి హై సాల్ట్ లోడ్, ఉప్పు ఎక్కువ శరీరానికి అలవాటు అయిపోతుంది. హై బీపీకి, షుగర్ ప్రాబ్లమ్స్కి బీజాలు అక్కడే పడతాయి, సీడ్స్ అక్కడ పడతాయి. సో లో సాల్ట్. ప్యాకెట్ ఫుడ్ ఉంది, ప్యాకెట్ ఫుడ్ చూడండి, ప్యాకెట్ ఫుడ్ మీరు ఒక చిప్స్, ఏ కంపెనీ చిప్స్ అయినా సరే తీసుకుని వైట్ పేపర్ మీద ఎట్లా దులిపితే దాని మీద ఉన్న పౌడర్ అంతా బయటపడుతుంది. ఆ పౌడర్ ఏంటి? సాల్ట్, స్పైసెస్, కెమికల్స్, ఇరిటెంట్స్, ఇవే టేస్ట్కి. ఒకసారి ఏ ఫుడ్ అన్నా మనం తింటే నేలకి దాటి వెనక్కి వెళ్ళిన తర్వాత దానికి టేస్టే లేదు, టేస్ట్ అంతా నేలకి మీదే. దానికోసం ఇంత కెమికల్స్, ఇంత సాల్ట్స్ బాడీని ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఇది జనరల్ పబ్లిక్ ఇచ్చే అడ్వైస్. ఈ అడ్వైస్ ఉబ్బుకామెర్లు వచ్చి నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకి స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. నో సాల్ట్ అన్నది జరగదు ప్రాక్టికల్గా. జరిగినా వెరీ షార్ట్ టైం చేస్తాం. కానీ లో సాల్ట్, ఉబ్బుకామెర్లు వచ్చి తగ్గిపోయినా సరే లో సాల్ట్ డైట్ ఫర్ లైఫ్ అని రికమెండ్ చేస్తాం. వాటర్ కంటెంట్, ఏజ్కి తగ్గట్టుగా వాటర్ కంటెంట్, హైడ్రేషన్, సీజన్కి తగ్గట్టుగా వాటర్ కంటెంట్, హైడ్రేషన్ రికమెండ్ చేస్తాం. ఓకే. సో అంటే మన బాడీ ఇప్పుడు డిహైడ్రేట్ అయినప్పుడు అది సిమ్టమ్స్ చూపిస్తుంది, దాహం వేయటం కానివ్వండి, అలాంటి కానివ్వండి. సో ఇప్పుడు మన దాహంతో సంబంధం లేకుండా వాటర్ ఫ్లూయిడ్స్ పంపించాలి లోపలికి, తాగిల్లా? దాహం వేయకుండా మంచినీళ్ళు ఎవరం తాగం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అన్లెస్ ఎవరినో బంధించి ఫోర్స్ఫుల్గా చేస్తే తప్ప. నార్మల్గా శరీరానికి ఎంత అవసరమో
బ్రెయిన్ అంతే, బ్రెయిన్లో థర్స్ట్ సెంటర్ ఉంటుంది, అది రెగ్యులేట్ చేస్తుంది. Okay. సో ఫోర్స్ఫుల్గా నాకు జస్ట్ వాటర్ తాగాలనుంది, నేను తాగుతాను, ఎంత తాగలనో ఫోర్స్ చేసుకుంటానంటే మీరు ఎక్కువ ఫోర్స్ చేసినా తాగలేరు, మీరు ఫోర్స్ చేసుకున్నా తాగలేరు. సో ఇట్ ఈస్ హైలీ రెగ్యులేటెడ్ బై ద బ్రెయిన్. ఓకే సార్, తరచూ వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి అంటారు ఈ పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అది కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. ఓకే, యూరిన్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వస్తుంటే దానికి కారణాలు వెతుకుతారు. సో ఉబ్బు కామెరలో వచ్చే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఓవరాల్గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో ఉబ్బు కామెరలకి మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ లక్షణాలు బ్లడ్ టెస్ట్ల గురించి మాట్లాడుకున్నాం. బ్లడ్ టెస్ట్ బట్టి మనం కన్ఫర్మ్ చేస్తాం. బ్లడ్లో ఆల్బుమిన్ తగ్గిపోయింది, యూరిన్లో ప్రోటీన్ పెరిగింది, బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగింది, ఈ లక్షణాలు చూస్తే ఉబ్బు కామెరలను కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, వీళ్ళకి పెట్టే ట్రీట్మెంటు స్టెరాయిడ్ తప్ప ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ లేదు. ఓకే, స్టెరాయిడ్ పెడితే జనరల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఓకే, స్టెరాయిడ్ ఎట్లా పనిచేస్తుంది, శరీరంలో ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. అలా తగ్గినప్పుడు శరీరంలో ఇమ్యూనిటీ, కిడ్నీలో ఇరిటేషన్ తగ్గుతుంది. కిడ్నీలో ఇరిటేషన్ తగ్గితే ఆ కిడ్నీలో మనం ఇందాక అనుకున్నట్టుగా బెజ్జాలు పెద్ద అవుతాయని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పడం, ఆ కిడ్నీలో ఇరిటేషన్ తగ్గితే ఆ ప్రోటీన్ లీక్ అవటం తగ్గిపోతుంది, ఆల్బుమిన్ యూరిన్లో పోవటం తగ్గిపోతుంది. ఆల్బుమిన్ యూరిన్లో పోవటం తగ్గిపోతే బ్లడ్లో లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, సో ఈ స్టెరాయిడ్ వాడటం వల్ల దానికి ట్రీట్మెంట్, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్, ఒక ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్స్. సో వీళ్ళకి స్టెరాయిడ్ వాడతారు, ఇన్ఫెక్షన్, దగ్గులు జలుబులు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి కామన్గా ఎస్పెషల్లీ సీజన్లో ఎక్కువ వస్తాయి. వాంతులు విరోచనాలు, సమ్మర్లో వామిటింగ్స్, లూజ్ మోషన్స్ వచ్చినా వాళ్ళ ఇన్ఫెక్షన్ తొందరగా అంటుకునే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కొంచెం. సో మెయిన్ థింగ్ ఇది, వాళ్ళకి ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తాయి. అనుమానం ఉంటే ఈ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కానీ, అడల్ట్ ఫిజిషియన్ కానీ, జనరల్ ప్రాక్టీషియన్ కానీ ఎవరో ఒకరికి చూపించి, అవసరం ఉంటే బేసిక్ కేర్ లోకల్గా నియరెస్ట్ హాస్పిటల్లో మీ కాంటాక్ట్లో ఉన్న దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కానీ లేకపోతే జనరల్ ఫిజిషియన్ కానీ చూపించి, అవసరం పడితే టెస్టులు చేయించాలా, యాంటీబయాటిక్ పెట్టాలా, రివ్యూ చేయించుకోండి. ఓకే, అది కాకుండా స్టెరాయిడ్ వాడే పిల్లలకి సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఓకే, లైక్ ఛాతిలో, లంగ్స్లో న్యూమోనియా, నిమ్ము చేరింది, అది ఇన్ఫెక్టివ్ అవ్వచ్చు. అది వీళ్ళల్లో స్పెషల్గా నెఫ్రోటిక్ సిండ్రోమ్, ఉబ్బు కామెర్లు ఉన్న పిల్లల్లో పేగు చుట్టూ వచ్చే ఇన్ఫెక్షన్ పెరిటోనైటిస్ అంటాం, దాని రిస్క్ ఎక్కువ. స్పాంటేనియస్ పెరిటోనైటిస్ అంటాం. అది పేగు చుట్టూ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి పొట్ట నొప్పి, పొట్ట ఉబ్బరం, పొట్ట స్టిఫ్గా ఉంటాం, హై టెంపరేచరు, ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే జ్వరం ఉండొచ్చు, జ్వరం ఉండకపోవచ్చు. మనకి జ్వరం రావడానికి 3-4 గంటలు, వాళ్ళు రికార్డ్ చేయడానికి 3-4 అవర్స్ పట్టవచ్చు. కానీ చిన్నపిల్లలైతే ఏడుస్తూ ఉంటారు, క్రాంకింగ్గా ఉంటారు, ఫుడ్ తినరు, యాక్టివిటీ ఉండదు, పడుకుని ఉంటారు, డ్రౌజీగా మజ్జుగా పడుకుని ఉంటారు, యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇదే ఇన్ఫెక్షన్ బ్రెయిన్లో జరగచ్చు, మెనింజైటిస్ అంటాం. సో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వచ్చు. ఎందుకు? స్టెరాయిడ్ వల్ల రోగ నిరోధక శక్తి తగ్గింది కొంచెం. అది మనకి అది తగ్గితే కిడ్నీలో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇది. అది తగ్గుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ని ఆపే శక్తి కొంచెం తగ్గింది. సో ఇన్ఫెక్షన్స్ ఒళ్ళంతా స్ప్రెడ్ అయితే సీరియస్ ఇన్ఫెక్షన్స్, లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్. సో స్టెరాయిడ్స్ వాడకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. స్టెరాయిడ్ కాకుండా ఆల్టర్నేటివ్ మందు లేదు. ఓకే, స్టెరాయిడ్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఉబ్బు కామెర్లకి స్టెరాయిడ్ ట్రీట్మెంట్. సో డయాలిసిస్ అవసరం పడుతుందంటారా పిల్లలకి? నార్మల్గా వచ్చే ఉబ్బు కామెర్లు అంత దూరం వెళ్ళదు. అయితే కాంప్లికేషన్స్ వచ్చి, మనం ఇందాక అనుకున్నాం, యూరిన్ పోయట్లేదు, కిడ్నీ మీద ఒత్తిడి పెరిగింది, అలాగే సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయింది, కిడ్నీ కాంప్లికేషన్స్ పెరిగి, అట్లాంటి పిల్లలకి డయాలసిస్ పడే అవకాశం ఉంది. కానీ జనరల్గా మేము చూసే పేషెంట్స్లో డయాలసిస్ దాకా నెఫ్రోటిక్ సిండ్రోమ్ పోతుంది. అన్లెస్ వాళ్ళు సిక్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యి, ఇప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్స్ గురించి కొంతమంది పిల్లలు ప్రజెంట్ చేయటమే సీరియస్ ఇన్ఫెక్షన్స్తో ప్రజెంట్ అవుతారు. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాన్ని ట్రీట్ చేస్తున్నాము, ఐసీయూలో వెంటిలేటర్ కానీ లేకపోతే బీపీ మేనేజ్ చేయడానికి మందులు కానీ, అంత సివియర్ కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అయ్యి దానికి కారణాలు వెతికినప్పుడు బయటపడుతుంది.